నమస్తే అండి, వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. మా గార్డెన్లో చూసారా ఎన్ని పచ్చిమిరపకాయలు, చెట్టు నింపుగా పచ్చిమిరపకాయలేనండి. ఈ చెట్టుకి ఇంకా చూడండి ఎంత కాయలు. ఇది 2 సంవత్సరాలు అవుతుంది ఈ చెట్టుకి. విరిచేసి రొమ్మలు విరిచేసాను, మళ్ళీ చిగురు పెట్టుకొని వచ్చేసి మళ్ళీ పూత వేసేసింది. చూసారా కాయలు ఎన్ని ఉన్నాయో. ఇవి వాటర్ బాటిల్ వేసానండి సరదాగా. ఎంత చక్కగా కాసాయండి వాటర్ బాటిల్లో. చూసారా ఈ పండిపోయి చాలా మొక్కలు వేసాను, కోస్తూనే ఉన్నాను. పచ్చిమిర్చి పక్కన పండుతూనే ఉన్నాయండి. ఇదిగోండి వాటర్ బాటిల్లో వేసినవి. ఇదిగోండి ఇవన్నీ వాటర్ బాటిల్లో వేసాను. బకెట్లో పెట్టి ఆకాశమిర్చి అంటారు, ఇది కూడా వాటర్ బాటిల్లో వేసాను. ఒక మొక్క బతికిందండి ఎన్ని విత్తనాలు వేస్తే. ఇది ఇదిగోండి వాటర్ బాటిలే. దీన్ని హార్వెస్ట్ చేసేస్తానండి, ఇంకెందుకు. పండిపోయి చాలా మట్టుకు. ఇవి పండిపోయినవన్నీ కోసేసి కొంచెం ఎండబెట్టేసామనుకో ఎండుమిర్చి అయిపోతుంది. ఇంకా ఈ ఉంటేనే ఇంకా పువ్వు వేసింది, పిందే చెట్టు నిండా పూత. మళ్ళీ వాటికి బలం ఉండదు కాబట్టి ఇవి మనం వెంటనే హార్వెస్ట్ చేసిస్తే ఉన్న వాటికి ఇంకా బాగా బలం వచ్చి ఇంకా ఎక్కువ పూత వస్తుంది. చూడండి ఎంత గుత్తులండి, ఆకులు కనపడటం లేదు, అంతలా కాసింది పచ్చిమిర్చి మాత్రం. చూసారా పక్క నుండి పువ్వు వేస్తున్నాం, పిండి వేస్తున్నాం, పెరుగుతున్నాయి, మళ్ళీ పండిపోయి కొన్ని. ఇవ్వండి మళ్ళీ రోజుకి వారికి కావాల్సినవి రోజు కోసుకుంటూనే ఉంటాను. అంత బాగా పండి. వీటికి ఏంటండి కిచెన్ వేస్టేజ్ పశువుల ఎరువేనండి వీటికి ఇచ్చేది నేను. లిక్విడ్ బనానా లిక్విడ్, ఎగ్ లిక్విడ్ ఇవి ఇస్తానండి. వర్మీ కంపోస్ట్ లిక్విడ్ ఇవి ఇస్తానండి మొక్కలకి. ఎంత బాగా పెరిగాయండి, ఎంత బాగా పూసాయో పచ్చిమిర్చి మాత్రం. మాకైతే ఇవ్వండి బచ్చల కూర చూడండి, ఒకటే రొమ్మ ఎంత పచ్చగా వచ్చింది. బెండకాయలు అయితే విపరీతమండి మాకు. ఎప్పుడు పెడితే అప్పుడు కోసేస్తాను నేను. నచ్చినప్పుడు కోసుకొని చక్కగా పప్పుచారులో సాంబార్లో వేస్తాను, ఇగురు పెడతాను, పులుసు పెట్టేస్తుంటాను. ఎప్పుడు ఇలాగ ఏమైనా కోసినప్పుడే వీడియోకి చూపిస్తానండి. తత్మా రోజులన్నీ ఎప్పుడు నచ్చితే అప్పుడే కోసిస్తుంటాను. ఇంకా చిన్నవి చాలా ఉన్నాయి. మరొక 2 రోజులకి అవి పెరిగిపోతాయి.